ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం. నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము, బీదలకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము. ఆమెన్. హల్లెలూయా. దేవుని యందు విశ్వసించిన వారు, దేవుని భయము గలవారు న్యాయమును జరిగించవలెను. రాజైన లెమూయేలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, దీనులకు దరిద్రులకు శ్రమపడు వారికి న్యాయమును జరిగించాలి. ఇది దేవుని ఆజ్ఞ. గొప్పవాడు బీదవాడు అని వ్యత్యాసము చూపరాదు. గొప్పవాడు అని ధనవంతుడని హోదా గలవాడని పక్షపాతము చూపరాదు. దీనుల పక్షమున న్యాయము జరిగించాలి, దరిద్రుల పక్షమున న్యాయాన్ని జరిగించాలి. బీదవాడు అని దరిద్రుడని చిన్నచూపు చూడరాదు. దీనుల పక్షమున వాదించాలి. ప్రియ సహోదర సహోదరి, దేవుని యందు నిరీక్షణ ఉంచిన ఆయన చిత్తమును జరిగించి దేవుడు మనకు వాక్యము ద్వారా తెలియపరిచిన విధముగా మనము మన జీవితాంతము నడుచుకోవాలి. బీదలను కనికరించువాడు ధన్యుడు. మన స్నేహము సాధారణంగా ఒక ఉన్నతమైన వారితో స్నేహం చేస్తూ ఉంటాము. బీదవాడితో ఎవరైనా స్నేహంగా ఉంటారా? కానీ యేసయ్య బీదల పక్షముగానే ఉంటారు. బీదలకు న్యాయము జరిగించాలని, బీదలకు ఆదరించాలని వాక్యము ద్వారా తెలియజేసినారు. దీనులను దరిద్రులను బాధించు వారికి శ్రమ అని వాక్యము ద్వారా తెలియజేయుచున్నారు. బీదలను ప్రేమగా పలకరించాలి, ఆప్యాయతగా మాట్లాడాలి. ఇలా చేసినప్పుడు వారు హృదయంలో సంతోషపడతారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపన్నుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యము విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలనందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ ప్రియ బిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధల నుండి విడుదల దయచేయండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి. దుఃఖంలో ఉన్న బిడ్డలను వాదార్చండి. వారు కోల్పోయిన వారిని తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథులను కాపాడండి. వారికి కావలసిన ఆర్థిక వనరులు సమకూర్చండి. కుంటివారిని, గుడ్డివారిని, చెవిటివారిని, మూగవారిని కాపాడండి. వారికి కావలసిన సహాయము అందులాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఉండులాగున మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో వారికి సాటి అయిన సహాయకులను నియమించండి. కార్లు, బస్సులు, రైళ్లు, విమానాలు, నౌకలు, ఇతర వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలు క్షేమంగా చేరుకునేలా మీ కృప ఉంచండి. డ్రైవర్స్, పైలట్స్ వాహనములు నడుపుచుండగా వారికి కావాల్సిన జ్ఞానం దయచేయండి. వారి చుట్టూ మీ దూతలను కావలించండి. పిల్లలు తల్లిదండ్రుల మాట విని మీ యందు భయభక్తులు కలిగి జీవించే కృప దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.